జీవన్ రేఖలో ఇప్పుడు మనం గురుక సమస్యల గురించి మాట్లాడబోతున్నాం. డాక్టర్ గారు, గురుకకు అతి నిద్రకు సంబంధం ఉందా? చాలా గురకకు చాలా సమస్యలకు సంబంధం ఉంది. అసలు గురక అంటేనే అసలు ఎన్నో జబ్బులకు నిలయం. అంటే ఊబకాయం అంటాం కదా, ఈ ఒబేసిటీ. ఈ అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళు ఏంటంటే గబగబా నడవలేరు, నడిస్తే ఆయాసం వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, తినటం బాగానే తింటారు, బట్ క్యాలరీస్ బర్న్ అవ్వు. సో మెల్లమెల్లగా లావ్ అవుతుంటారు. పెద్దయిన తర్వాత ఒబేసిటీ వచ్చేస్తుంది వీళ్ళకి. ఈ ఒబేసిటీతో పాటు ఈ మెడ కూడా లావ్ అయిపోతుంది. 17 ఇంచెస్ కంటే ఎక్కువ కొలతలు ఉంటే మగవాళ్లలో, 16 ఇంచెస్ కంటే మెడ సైజు ఎక్కువ ఉంటే ఆడవాళ్లలో గురక వచ్చేటటువంటి అవకాశం పుష్కలం. 17 ఇంచెస్ 17 ఇంచుల కంటే ఎక్కువ మెడ. చాలా మంది మెడ ఇంత లావు ఉంటుంది చూసారా, ఇంత లావుగా ఉంటుంది. అంటే వాళ్ళు గురక పెడుతున్నట్లు లెక్క. ఎవరి నోరు వాళ్ళు నోరు తెరిచి అద్దంలో చూసుకుంటే ఎవ్రీథింగ్ కనిపించాలి మనకు. లోపల ఉన్నటువంటి చిన్న నాలుగు కొండ నాలుగు అంటాం కదా, కొండ నాలుగుతో సహా అన్ని కనిపించాలి. ఏమి కనిపించట్లేదు, నోరు నిండా నాలుక మాత్రమే కనిపిస్తుందంటే వాళ్ళలో గురకొస్తున్నట్టే లెక్క. ఓన్లీ నాలుగే కనపడుతుంది, ఇంకేం కనపడదు. సో వాళ్ళల్లో అన్ని కనపడాలి. నోరు తెరిస్తే మొత్తం కనపడాలి లోపల. అప్పుడు గురక వచ్చే అవకాశాలు తక్కువ. తర్వాత ఈ ఊబకాయం ఒకటి, గురక ఒకటి, అతి నిద్ర, ఇవి మూడు. గురక ప్లస్ ఊబకాయం ప్లస్ అతి నిద్ర ఈజ్ ఈక్వల్ టు అనారోగ్యం. అంటే ఇంకా అనారోగ్యం అంటే ఇందులో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తర్వాత హార్మోనల్ సమస్యలు వస్తాయి, తర్వాత హార్ట్ అటాక్స్, నెంబర్ 1 హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత ఈ అతి నిద్ర ఉన్న వాళ్ళల్లో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. ఎంత డేంజర్ అంటే ఈ రోజు మన దేశంలో 100 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మాట్లాడుతుంటేనే ఆఫీసులో నిద్రపోవటం. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా గురకుందనుకోండి, డాక్టర్ విపరీతంగా ఆయన కూడా నిద్రపోతా ఉంటాడు. సో కొంతమంది ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పడతాయి కదా, సిగ్నల్స్ పడ్డ దగ్గర ఒక 1 మినిట్ సిగ్నల్ పడితే నిద్రపోయే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు హైదరాబాద్. మళ్ళీ హార్న్ అందరు కొడతా ఉంటే లేస్తారనమాట. అంటే వాళ్లకు ఊబకాయం ప్లస్ అతి నిద్ర ప్లస్ గురక ఉన్న వాళ్లతో పాటు డ్రైవింగ్ కి వెళితే చాలా ప్రమాదం. అసలు గురక ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేస్తానంటే కూడా ఒప్పుకోకూడదు. గురక అంటే ఏంటి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా నేను మాట్లాడేది ఇందా చూపించాను కదా, ఆ టైప్ గురక ప్లస్ అతి నిద్ర. ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతారండి. టీవీ చూస్తున్నారు అనుకోండి నిద్రపోతారు, పేపర్ చదువుతుంటారు నిద్రపోతారు, కాసేపు అన్నం తిని అలా కూర్చున్నారు అనుకోండి నిద్రపోతారు. తర్వాత కొంతమంది ఏమంటారంటే, నేను నిద్రపోతానండి, నేను నైట్ ఇంకా 9 o'clock నిద్రపోతాను కదా, 5 seconds నిద్రపోతానండి నేను గొప్పగా చెప్పుకుంటారు. అది అనారోగ్యానికి మొదటి అదృష్టం కూడా కదా, అది దురదృష్టం అంటాను నేను. అదృష్టం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే అది అదృష్టానికి గుర్తు, ఎంత బాగా నిద్రపోతున్నాడో అనుకుంటాం. కొందరు ఎంత కష్టపడ్డా నిద్ర రాదు, కొందరికి నిద్ర కూడా కష్టమే. అంటే జనరల్ గా దీన్ని లేటెన్సీ అంటాము. ఒక 10 నిమిషాలు అట్లా ఉంటుందన్నమాట. మనం పడుకున్న తర్వాత 10 నుంచి 12 నిమిషాలు 15 నిమిషాల మధ్య నిద్రలో జారుకుంటాం జనరల్ గా. ఎవరైనా విత్ ఇన్ 1 minute లోపల ఎవరైనా నిద్రపోతున్నారు అంటే వీళ్ళ గురకున్నట్టు లెక్క, వీళ్ళ ఊబకాయంతో బాధపడుతున్నట్టు లెక్క, వీళ్ళకి అతి నిద్ర ఉన్నట్టు లెక్క, వీళ్ళకి యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇలా ఈ గురక, ఈ అతి నిద్ర ప్లస్ ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకి అలర్జీ, ఆస్తమా, సైనస్, వీటికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయో ముందు చూసుకోవాలి. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లావుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గురక పెడతారు. అంటే అలాంటి వాళ్ళను అంటే దాని ఏంటంటే నార్మల్ గా కొన్ని మామూలు అందరు స్నోరింగ్ పెట్టే వాళ్ళందరూ కాదు. అంటే అందరూ డాక్టర్ల కాడ పరిగెత్తుకోవాల్సిన అవసరం లేదు. బాగా అలసి సొలసి నిద్రపోయి కొంచెం మంద్రస్థాయిలో గురక పెట్టే వాళ్ళు ఉంటారు, అది వేరు. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఊపిరి స్తంభించిపోవటం. 10 seconds, కొంతమంది 2 minutes ఆపేస్తారండి నిద్ర. ఆపేసిన తర్వాత చెమటలు పట్టిపోతాయి ఒళ్ళంతా. అంటే చెమట ముద్దలో తడిచిపోతారు వాళ్ళు. ఆ పక్కనున్న వాళ్ళకు కూడా చెమటలు పట్టిపోతాయి. అంటే అంత భయపడతారు. అసలు వీళ్ళు ఉన్నారా పోయారా అన్నంత బాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే అలాంటి గురకని నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడైతే నిద్రలో ఈ యాప్నియాస్ అంటామో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాస్ ని డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మళ్ళీ జలుబుకు, దగ్గుకు, ఆయాసానికి, సైనస్ కి, తుమ్ములకి, ఆస్మాకి సంబంధం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అలర్జీ, ఆస్మాని కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసినట్లయితే గురక 50% కంటే ఎక్కువ తగ్గిపోద్ది. దాంతో పాటు ఏంటంటే వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఆహార నియమాలు పాటించాలి.
తర్వాత ఆల్కహాల్ బంద్ చేయాలి, తర్వాత పొగ తాగటం బంద్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత జంక్ ఫుడ్స్ తింటాం అనేది మానేయాలి. గురక అనేది చాలా మంది ఏమనుకుంటారంటే మీరు చెప్పినట్టు చాలా పెద్దోళ్లలోనే వస్తుంది అనుకుంటారు. చాలా తప్పండి అది. గురక చాలా బక్కగా ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది, తర్వాత పిల్లల్లో కూడా వస్తుంది. పిల్లలంటే 2 సంవత్సరాల పిల్లలు గురక పెడితే కూడా నిద్రపోలేని వాళ్ళు ఉన్నారు. అంత తీవ్రంగా గురక వస్తుంది. అంటే వాళ్ళల్లో అలర్జీ, ఆస్మా గానీ ఎడినైడ్స్ గానీ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి లింక్ ఉంది. ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఏంటో తెలుసుకోవాలి. కానీ దేన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అంటే ఏంది, డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి నిద్రలు. అంటే పక్క వాళ్ళు కూడా, ఇప్పుడు భర్త గురక పెడుతున్నాడు అనుకోండి, భార్య ఖచ్చితంగా అనారోగ్య పాలవుతుంది. ఆవిడకు కూడా మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆవిడ నిద్ర ఉండదు. నిద్ర లేనప్పుడు తనకు కూడా పాపం పౌలు పూట నిద్రపోతుంటే సరే ఏదో ఒక విధంగా కంపెన్సేట్ చేసుకుంటారు. వాళ్లకు చికాకు, బీపీ, కోపాలు, తాపాలు, సోషల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొన్ని కేసులు విడాకుల దాకా వెళ్ళిపోద్ది. సో గురకకు విడాకులకు కూడా సంబంధం ఉంది, గురకకు యాక్సిడెంట్లకు సంబంధం ఉంది, గురకకు గుండె జబ్బులకు సంబంధం ఉంది, గురకకు బీపీకి సంబంధం ఉంది, గురకకు షుగర్ కు సంబంధం ఉంది. అంటే ఊబకాయంతో సహా ప్రతిదానికి లింక్ ఉంది. అంతే గురకని ఇప్పుడు ఏంటంటే మనం గురక పెట్టే వాళ్ళని చూస్తే మన సినిమాల్లో హాస్యం అనేటటువంటి దానికే ఉపయోగిస్తాం. కానీ గురకని ఏమాత్రం జోక్ గా తీసుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు లేవు. గురకని సీరియస్ గా తీసుకోవాలి. గురక ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనేది తెలుసుకోవాలి. ఊపిరి స్తంభిస్తుందా లేదా తెలుసుకోవాలి. ఈ వ్యక్తుల్లో అలర్జీ, ఆస్మా లక్షణాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. తుమ్ములు వస్తున్నాయా, జలుబు వస్తుందా, దగ్గు వస్తుందా, ఆయాసం వస్తుందా, ఏ పని చేసినా ఆయాసం వస్తుందా, ఏదో ఒకటి పడట్లేదా వీళ్లకు అనేది తెలుసుకొని ఈ సమస్యలన్నింటికి మూలాన్ని తెలుసుకోవాలి. ఆ మూలాన్ని తెలుసుకొని ఆ మూలాన్ని గనక వైద్యం చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సుఖవంతమైనటువంటి జీవితం గడిపేటటువంటి కాల్ రిసీవ్ చేసుకుందామండి. కాలర్ చాలా సేపటి నుండి వెయిటింగ్ లో ఉన్నారు. ప్రసాద్ విజయనగరం నుండి. ప్రసాద్ గారు మాట్లాడండి. నమస్తే సార్, డాక్టర్ గారు. నమస్కారం అండి. మా అమ్మగారికి 77 సంవత్సరాల వయసు అండి. ఆవిడ ఏ పని చేసినా ఆయాసం వస్తుందండి. ఓకే ఓకే. డాక్టర్ గారికి చెప్తే ఫైబ్రోసిస్ అని ఇన్హేలర్స్ ఇచ్చారండి. ఏంటండి? లంగ్స్ ఫైబ్రోసిస్ అని. ఫైబ్రోసిస్ అన్నారా? అన్నారు. లంగ్ లో ఫైబ్రోసిసా? అవునండి. అంటే ఐఎల్డి అంటారండి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం మనం. ఇది ప్రమాదకరమైనటువంటి జబ్బు. ఇది సిటీ స్కాన్ చేస్తే కనుక మనకు తెలిసిపోతుంది. ఐఎల్డి అనేది ప్రమాదకరమైన జబ్బు. అయితే దీనికి కూడా వైద్యం తీసుకోవాలి. ఆక్సిజన్ అవసరం పడుతుంది, వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తుల వైద్య నిపుణుని సంప్రదించి దానికి తగ్గటువంటి వైద్యాన్ని కనుక తీసుకున్నట్లయితే మనం లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. అయితే ఇది డేంజరస్ డిసీజ్. ఓకే, గురక పెట్టేది ఒకరు, బాధపడేది, భరించేది ఇంకోరు. అంటే ఇద్దరికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలండి. కావాలంటే ఒకటి ఏంటంటే, ఒకటేమో ఇప్పుడు గురక పెట్టే వాళ్ళల్లో అతి నిద్ర, ఊబకాయం ఇది ఉందని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే బరువు తగ్గటం, ఎక్సర్సైజ్ చేయటం, విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ అంటే అన్ని తెలుసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఏందో తెలుసుకోవాలి. జంక్ ఫుడ్ అనేది తినొద్దు, ఏది పెడితే అది తినొద్దు ఎంత అనేది తెలుసుకోవాలి. ఎక్కడ ఆపాలి అనేది తెలుసుకోవాలి. ఆల్కహాల్ ముఖ్యంగా బంద్ చేయాలి. ఆల్కహాల్తో పాటు ఎన్నో రకాలైనటువంటి ఫిష్ అని, మటన్ అని, చికెన్ అని, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలుగా తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళల్లో విపరీతమైనటువంటి ఊబకాయం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకేంటంటే తాగిన తర్వాత వీళ్ళు డబల్ గురక పెడతారు. ఇంకా తాగి వస్తున్నారంటే ఇంట్లో పాపం భార్యకి ఇంకా బాధే, ఇంకా ఎంత గురక పెడతాడో ఏంటో, ఈ రోజు నాకు నిద్ర ఉందో లేదో అని. కాబట్టి ఏంటంటే ఆల్కహాల్ తక్షణం ఆపాలి. తర్వాత ఏంటంటే బరువు తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ పెంచాలి, జీవన విధానాన్ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అలర్జీ, ఆస్మా ఉందో లేదో తెలుసుకోవాలి. ఉంటే గనక దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని పొందాలి. ముక్కులో గనక ఒకవేళ వాళ్ళకి పాలిప్స్ ఉంటాయి, కొంతమందికి సైనస్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సర్జరీస్ అవసరం పెడితే చేయించుకోవాలి. అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ గురక అనేది ఒకటి. తర్వాత ఇంకోటి సిపాప్ అంటాం, ఎంతకు తగ్గలేదు అనేది ఎప్పుడు ప్రమాదం అంటారు అసలు. అదే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు గురక చెప్తున్నాను కదా, గురక ప్లస్ అతి నిద్ర ఉందనుకోండి, అది ప్రమాదమే. ఇంకా గురక పెట్టే వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారు అనుకోండి, విత్ ఇన్ 1 minute లో నిద్రపోతున్నారు అనుకోండి, అసలు ఏ పని చేయలేరు వాళ్ళు. ఎవరు వీఐపీల ముందు పోయి కూడా ఇలా నిద్రపోతుంటారు, ఆఫీస్లో పోయి ఇలా నిద్రపోతుంటారు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటారు. వీళ్ళందరూ తక్షణం డాక్టర్ని కలవాలి. దాని తర్వాత వీళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, హార్ట్ కు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే తక్షణం డాక్టర్ని కలవాలి. అంటే తర్వాత ఈ ముక్కు దిబ్బడేయటం, సైనస్ లో ఉండటం, దానికి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే ఈఎన్టీ సర్జన్ని కలవటం, అలాంటివి చేయాలి. తర్వాత ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే సిపాప్ వైద్యం అని ఉంది ఒకటి.
అంటే ఇక మందులకు దేనికి లొంగలేదు అనుకోండి, ఒక మిషన్ పెట్టి అంటే గాలి కొట్టడం అనమాట ఊపిరితిత్తుల్లోకి. అది చాలా బాధాకరమైనటువంటి విషయం, కానీ తప్పదు. అదే నెంబర్ 1 ట్రీట్మెంట్. ఇప్పుడు ఇక ఎంతకు గురక తగ్గలేదు అనుకోండి, ఎన్ని మనం ప్రయత్నాలు చేసినా మెడిసిన్స్ వల్ల క్యూర్ అవుతుందా ఇది? మెడిసిన్స్ వల్ల 50% మెంబర్స్ కి తగ్గిపోతుంది. ఎప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు, వాళ్ళకి అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నప్పుడు మందులతో చాలా ఫలితం ఉంటుంది. తర్వాత ఊబకాయం తగ్గిపోతే అసలు సగం తగ్గిపోతుంది. తర్వాత ఈ ఊబకాయం తగ్గట్లేదు, 1 ఇంచు కూడా తగ్గట్లేదు వీళ్ళంటే సిప్యాప్ ఉంది, తర్వాత సర్జరీస్ ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాలైనటువంటి డివైసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది కూడా సక్సెస్ఫుల్ కాదండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన లైఫ్ స్టైల్. అంటే ఆరోగ్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఆరోగ్యం ఎప్పుడు మందుల వల్లనో లేకపోతే ఇంజక్షన్ల వల్లనో లేకపోతే టానికుల వల్లనో రాదు. ఆరోగ్యం అనేది ఒక జీవన విధానం. మనం ఏం తినాలి, ఎంత తినాలి అనేది తెలుసుకున్నప్పుడు, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనేది తెలుసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే మనం ఊబకాయం రాకుండా. ప్రతి 100 మందిలో 50 మంది దాదాపు గురకతో బాధపడుతున్నారు. అలర్జీ, ఆస్తమా, సైనస్, గురక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం మంచి ఇచ్చే సలహా ఏంటి? అంటే వీళ్ళు ఉన్నప్పుడు ఒకటేంటంటే అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నాయంటే తక్షణం అలర్జీ ఆస్తమాకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు తెలుసుకొని, తర్వాత అలర్జీ గాని ఆస్తమా గాని మనం తగ్గించుకోవచ్చు. అద్భుతమైనటువంటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. తర్వాత బరువు గనక ఎక్కువ ఉన్నట్లయితే బరువుకు సంబంధించి బరువు తగ్గించుకోవటానికి వెంటనే ప్రయత్నం జరగాలి. తర్వాత ఈ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకు ఈ గురక తగ్గట్లేదంటే సిప్యాప్ అనేటటువంటి మిషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వైద్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బరువు తగ్గటం. బరువు తగ్గండి, బరువు తగ్గండి, బరువు తగ్గండి నెంబర్ 1. తర్వాత ఏంటంటే బాగా వాకింగ్ చేయటము, వాళ్ళ వయసుకు తగ్గటువంటి వాకింగ్ సెలెక్ట్ చేసుకొని వాకింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. చాలా సమస్యలకు, చాలా అనారోగ్య సమస్యలకు బరువు పెరగడం ఒకటే కారణం. అందరూ బరువు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. లావుగా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా గురక, ఊబకాయం, అతి నిద్ర ఉన్న వాళ్ళు తక్షణ బరువు తగ్గాలి, ఇంకా వేరే మార్గమే లేదు. తర్వాత అలర్జీ ఆస్తమా ఉంటే కనుక దానికి వైద్యం తీసుకోవాలి. తర్వాత ఇంకా ఏమీ తగ్గకపోతే సిప్యాప్ అనేది ఉంటుంది, అది కూడా. సో మొత్తం మీద ఏంటంటే అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నప్పుడు దానికి వైద్యాన్ని తీసుకొని బరువు తగ్గించుకున్నట్లయితే ఈ గురక బారి నుంచి మీరు విముక్తమయ్యేటటువంటి అవకాశాలు పుష్కలంగా. చాలా ఉదాహరణలతో సహా మాకు చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ విష్ణురావు గారు. ఇది ఇవాల్టి జీవన్ రేఖ. రేపటి జీవన్ రేఖలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.